ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. జీవం గల దేవుని చేతుల్లో మనం ఉన్నాం. మన బ్రతుకులన్నీ ఆయన హస్తంలో ఉన్నాయి. నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్నాడు. గనుక మనం కీడు తలంచవద్దు, కీడుని యోచించవద్దు, కీడుని విశ్వసించవద్దు. సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా మార్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రస్తుతం నీకు కీడుగా అనిపించినవి సైతం రాబోతున్న దినాల్లో మేలుగా మారుతాయి. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నీ భవిష్యత్తు మేలు కోసమే దేవుడు కలిపి రప్పించాడు. ఈరోజు మనకు అనుమతించబడ్డ పరిస్థితులన్నీ భవిష్యత్తులో ఎంత మేలవుతాయో ఆ భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు కానీ మనకు అర్థం కాదు. అమ్మో, ఆ రోజు అలా జరగకపోతే ఈ రోజు వీళ్ళు ఇలా ఉండరు కదా అని ఆనాడు మనం అనుకుంటాం.